కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ శ్రీమతి ఎండపల్లి భారతి గారి మరుపురాని కనకవ్వ. మా కనకవ్వ గురించి చెప్పాలంటే మనిషి ఆయకట్టుగా ఉంటుంది. కట్టి శరీరం, తాటికాయ రంగు, చిక్కని పొలువరస, దళసరమైన తల ఎంటుకలు, కోటేరి తీసినట్లు సన్న ముక్కు, తామరాకుల్ల గుండు కాండ్లు, పెసులుగాయే కతం పలసటి పెదాలు, ఆల్చిప్పల్లాంటి చెవులు, ఒర్రాకేగతం పలసని సెంపలు, అమసమెడ, ఎబుడూ నగుమగము. బగబగా మండే అగ్గైనా ఆయమ్మ నగువు ముందర చల్లబడిపోతుంది. ఆయమ్మ ఒళ్ళంతా కోసిన కుళ్ళు, కుసిద్రము, కుట్ర అనేవి ఉండవు. పుట్టిన బిడ్డ కాన్నుండి సచ్చే ముసలోళ్ళనైనా సరే చల్లగా మాట్లాడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నల్ల నీలాలు ఆడతా ఉండే మగం. ఎన్ని బాధలొచ్చినా తొనకని నదిలా ఉంటుంది. నవరసాలు తెలిసిన ఆడది గాని మొగోడు గాని ఆ యమ్మను తేరిపార చూసినారంటే ఆ యమ్మ చెంపల్ని ముద్దాడాలనిపిస్తుంది. మా కనకవ్వకు 2 కొడుకులు. ఈ కనకవ్వ ఎవరో కాదు, మా యమ్మోళ్ళమ్మ లచ్చుమమ్మకు సొంత తోడబుట్టిన చెల్లెలు. నాకు 10 ఏండ్లప్పుడే మా లచ్చుమవ్వ చచ్చిపోతే మళ్ళా 3 ఏళ్ళు మా కనకవ్వ చేయి పట్టుకుని నడిచిన. ఆ యమ్మ బిడ్డ కన్నా ఎచ్చుగా నన్ను సాకింది. ఇంక మా కనకవ్వ మొగుడు కొండతాత. మా ఊరు పైకి బలసాలైనోడు. ఆ యప్పది కూడా తాటికాయ వర్ణం, చెయ్యెత్తు మనిషి, ఏనుగు శరీరం, ఎలుంగుడ్డు తలకాయి, కోతి ముక్కు, చిక్కని పొలువరస, ఎలుంగుడ్డు మాదిరి ఒళ్ళంతా బొచ్చు. 10 మందినైనా ఒంటి చేత్తో తిప్పి ఇసిరి కొడతాడు. యాడన్నా ఊర్లో రంపు జరుగుతా ఉంది అని తెలిస్తే ఆడికి పోయి నిలబడితే చాలు, ఈ అప్ప ఆకారం చూసే అంతా ఉచ్చబోసుకుంటారు. పండగలకు, పబ్బాలకు, తేరు తిరునాళ్లకు ఊర్లో చిన్న పెద్ద మొగోళ్ళందరూ కలిసి ఆటలాడతారు. బలుగూడు, ఉప్పరాపట్టి ఈ ఆటల్లో ఈ కొండతాత ఉన్నాడంటే పక్కన ఉద్దికి నెమ్ములిరిగిపోతాయి. ఒగకూతకే అందర్నీ ఒడ్డేసి ఊడ్చకొచ్చేస్తాడు. ఊర్లో జాతర చేసినప్పుడు ఉట్లు మాను గడతారు. ఆ మానుకు నున్న బురద, కందిని, ఆముదము పూసింటారు. మనుషులు సరాసరి ఎక్కకుండా జారి పడిపోతా ఉంటే అది చూసి అందరూ నవ్వుతారు. అదొక సంబరం. మా తాత ఆ ఉట్లుమాను పట్టుకుని కింద నిలబడితే ఆ ఎప్పపైన 10 మంది వరుసగా నిలబడి ఉట్టి కొడతారు. అంత బలశాలి. చూసినోళ్ళంతా ఆ ఎప్పోళ్ళమ్మ సనుపాలు బలము అని అంటారు. ఇంకా ఎద్దు కష్టం చేస్తాడు. చిన్న పెద్ద ఎవరిని గాని పొరపాటున ఒక మాట అనడు, అనిపించుకోడు. మంచోడు అని పేరు పోయినాడు. ఆ యప్పను ఎరగనోళ్ళు ఒకసారిగా చూస్తే గుండెకాయలు జారిపోతాయి. అంత ఆకారంతో ఉంటాడు. అట్లున్న కూడా మా యవ్వ ముందర పసిబిడ్డే. ఆ యమ్మ ఎట్లా చెప్తే అట్లా ఇంటాడు. ఇంకా మా బతుకులు సందకాడ గూటికొచ్చి పొద్దున్నే మళ్ళా మేతాడుకోను పోయే పచ్చులు మాదిరుంటాయి. పొద్దున్నే లేచి ఆడదాని పనికి ఆడది, మొగోని పనికి మొగోడు వెళ్ళిపోవాల్సిందే. ఒకనాడు కనకవ్వ నన్ను ఎంటేసుకుని మా ఊరి నారాయణరెడ్డి పొలంలో కందికాయ కోసేదానికి కూలి పనికి పోయింది. ఆ పొద్దనంగానే మా యవ్వ ఎర్రంచు చిలకపచ్చ రంగు చీర, దానికి అదే రంగు రైకా తొడుక్కుని తలారా నీళ్లు పోసుకున్న జడ ఇడిసేసింటే జడ కొంకిళ్ళు కాడికి పడింది. జడ నిండా సన్నజాజులు ముడిసింది. ఆ యమ్మ ఎప్పుడూ బొట్టు గుండ్రంగా పెడదు, పొడవుగా కుంకుము నాము తీస్తుంది. నేను మా యవ్వను ఎప్పుడు దబ్బుకున్నా ఏదన్నా తీపు వండేటప్పుడు ముదురుపాకం వచ్చినప్పుడు ఎట్లా బెల్లము గమగొడుతుందో అట్లా వాసన వస్తుంది.
ఆ వాసన నాకు భలే ఇష్టం. అందుకే ఆ యమ్మను నేను ఎప్పుడూ దబ్బుకుంటా. మా ఊర్లోటోళ్ళు 5-6 మంది కందికాయ గోయనొచ్చినారు. నేను ఆ కంది చెట్ల కింద కూసోని అచ్చందరాళ్ళు ఆడుకుంటా ఉండా. ఆ పచ్చని కంది చేనులో కొడవడ్లతో కందికాయ కోస్తా ఉంటే ఆడ అందరికంటే మేటిగా చుక్కెగతం మా యవ్వే కనబడతా ఉంది. ఈ నారాయణ రెడ్డి కూడా మంచి అందగాడు. పొద్దుతిరగడపు రంగు, ముక్కు మగము, మీసకట్టు ఎంటికలు తీర్చిన బొమ్మేకతముంటాడు. అంత పొడవు గాదు, అంత కురసాగాదు, ఆయకట్టుగా ఉంటాడు మనిషి. ఈ రెడ్డికి ఒక అలవాటుంది. మొగోళ్లతో తప్ప ఆడోళ్ళతో మాట్లాడడు. ఆ యప్ప పెళ్ళానితో, వాళ్ళమ్మతో, వాళ్ళింట్లో వాళ్లతో తప్ప బయట ఆడోళ్లతో సరాసరిగా మాట్లాడింది పెద్దగా చూడలేదు. పైకి ఉత్తమ పతివర్త మాదిరి కనపడతాడు. మెతువలో గెట్టి. ఆ పచ్చని కంది చెట్ల మధ్య నల్లపోచమ్మ మాదిరి కనబడతా ఉంది మా కనకవ్వ. ఈ నారాయణ రెడ్డి గెనిమింద నిలబడి మా యవ్వకేసే చూస్తా ఉండాడు. అప్పటికే ఆడపని చేసే ఆడోళ్లంతా పుసుక్కున అనేసిరి. ఏమీ ఈ పొద్దు కొత్తగా ఆడోళ్లకల్లా నిలచూస్తా ఉండాడే అని. మా యవ్వ కందికాయ కోస్తా మిగిలిన అందర్నీ ఇగటకొయ్యి మాటలతో నగిస్తా ఉంటే ఇంకా కొంచేడి చూద్దామా అనిపిస్తుంది. పని చేసుకుని పొద్దుగుంక అందరం ఇండ్లకొచ్చేస్తమి. మళ్ళా 3 దినాలకనుకుంటా అవ్వ నేను ఏటికి గుడ్డలుతుక్కొని పోయినాం. అవ్వ గుడ్డలుతుకుతా ఉంటే నేను ఆ చుట్టుపక్కల చెట్టు సేమతో ఆడుకుంటా ఉండా. ఇంతలో ఈ నారాయణ రెడ్డి పెండ్లాం వచ్చి మా అవ్వతో చాంచెడి ఏందో మాట్లాడతా ఉండే. నేను పట్టించుకోలా. ఈ నారాయణ రెడ్డి పెండ్లాము ఆ యప్ప కంటే మూర పొడవు ఉంటుంది. సన్నని మనిషి, సావు నలుపు, సుట్టేంటికలు, కోలమగము, గుంతకండ్లు, గుండు ముక్కు, జలకట్టె గతం చూసేదానికి ఓ మాదిరిగా బాగానే ఉంటుంది. మా యవ్వతో మాట్లాడి ఆ యమ్మ ఇంటికి వెళ్ళిపాయ. మేము కూడా ఇంటికొచ్చేస్తిమి. మళ్ళా ఒక 10 నాళ్లకు అనుకుంటా ఈ నారాయణ రెడ్డి పెండ్లాము అనక నారాయణ రెడ్డి ఇద్దరూ కూడా అవ్వతో బాగా మాట్లాడేది. మా ఇంటికొచ్చేది. ఇంటి ముందర అరుగులేసింటే అరుగుల మీద కూసునేది. ఎవరూ చూడకపోతే ఇంట్లోకి దూరేది. ఎవరన్నా చూస్తే ఇంటి ముందర అరుగుల మీద కూసునేది. మేము వాళ్ళ ఇండ్లలోకి పోము, వాళ్ళు మా ఇండ్లలోకి రారు. ఇద్దరూ పంచల్లోనే నిలబడేది. కానీ కొంతమందికి ఆ పట్టింపులు ఏమీ ఉండదు. ఏమన్నా మాట్లాడితే మిమ్మల్ని గోసినా రగతమే, మమ్మల్ని గోసినా రగతమే, మనుషులందరూ ఒకటే అంటారు. ఈ నారాయణ రెడ్డి మా తాతతో మాట్లాడేది. వాళ్ళింట్లో వంట వార్పు చేస్తే మాకు ఎత్తకొచ్చి ఇచ్చేది. మేము ఏం చేసినా వాళ్లకు పెట్టేది లేదు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నంత రకరకాల వంటలు మాకు రావు. మా తిండికి వాళ్ళ తిండికి చాలా తేడా ఉంటుంది. మా ఇండ్లలో ఎప్పుడు ఊరిపిండి, చింతచారు, పులగూర్లు, పులుసుకూర్లు, గోధుమ రొట్లు, సద్ద, జొన్న రొట్లు, సద్దల సంగటి, రాగి సంగటి, గింజల కూర్లు, ఆకులు, అలములు, యామారకుండా పచ్చివి, ఒట్టివి గొడ్డు తునుకలు, పండగ పబ్బం అనుకో పరమాన్నం. ఇంట్లోకి టీవీలు, చేతిలోకి ఫోన్లు రానంతవరకు ఇవే మా ఆడోళ్ళు బాగా నేర్చుకొనుండే వంటలు. కానీ రెడ్ల ఇండ్లల్లో అట్లా కాదు. తెల్లన్నము, పులుసన్నము, ఉప్పిండి, దోసి, ఆవిరి కుడుములు, కజ్జికాయలు, పోలీలు, సుగుంటలు, అత్తిరసాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉండ్రి. పైగా మాది పెద్ద కులము. మేము పెడితే మీరు తినల్లా, మీరు పెడితే మేము తినకూడదు.
మీ ఇండ్లు చిన్నవి, మీ బతుకులు చిన్నవి, మీకు అరువు తెరువు లేదు, డబ్బు లేదు, భూములు లేవు అనే పట్టింపు కూడా ఉండేది. దానికే వాళ్ళు పెడితే మేము తినేది, మేము వాళ్ళకి పెట్టేది లేదు. ఇప్పుడు 5-6 ఏండ్లుగా ఏదైనా కారణాలు మా ఇండ్లల్లో జరిగితే వంట మనుషుల్ని పిలిపిస్తాము. వంటోళ్ళొచ్చి వండినారంటే కొందరు బంతిలో తినేసి పోతా ఉండారు. ఇట్లా జరగతా ఉంది. ఈళ్ళు ఎప్పుడూ మా ఇండ్లకల్లా రారే, ఇప్పుడు భలే వస్తా ఉండారే, ఏమోలే అనుకున్నా నేను. నాకు 13 ఏండ్లకే ఉండూర్లోనే పెళ్లి చేసిరి. ముందర బజారు మా ఇల్లు అయితే ఆ వెనక బజారు మా యవ్వోళ్ళిల్లు. మా యవ్వ 2 కొడుకులకు పెళ్ళిళ్ళు కూడా చేసింది. ఒకనాడు సరిగ్గా 9 గంటల రెయ్యి అయ్యుంటుంది. చెనిగి పంటేసింటే దాంట్లో పందులు పడతాయని రేయి కావిలి పాతా ఉండాడు నా మొగుడు. నాకు కూడా అప్పటికి సంవత్సరం ఆడబిడ్డ. దాన్ని పక్కలో వేసుకుని పనుకోనుండా. ఆ యాలకాడ దబదబా అని తలుపు తడితే ఎవరు ఈ యాలకాడా అనుకుంటా తలుపు తీస్తే మా యవ్వ బోర్న ఏడస్తా వచ్చి నట్టింట కూసుండే. నేను బతకను, నేనేడన్నా పడి చచ్చిపోతా, ఎందుకీ బతుకు నాకు అని ఏడుస్తుంది. ఏం జరిగిందో చెప్పవ్వా అంటే, మీ తాత గొట్టి నా ఇంటి లోపల రావద్దు వెళ్ళిపో అని మెడబట్టి బయట తోసినాడు అంటుంది. మేము చిన్నబిడ్డలప్పుడంతా మీరిద్దరూ ఒద్దిగ్గా ఉంటరే, ఇప్పుడు ఒక 5-6 ఏండ్లుగా మీకు ఒకటే రంబులు దేనికి అని అడిగితి. ఆ మాటకు ఏమి చెప్పదు. సరేలే అని అన్నం తినబెట్టి ఇద్దరం పొనుకునుంటిమి. మళ్ళా ఒకసారి అడిగితి, కాదవ్వా ఏం జరిగిందో నిజము చెప్పు అంటే, ఆ మాటకు కనకవ్వ, నాయనా నువ్వు నా బిడ్డ కంటే ఎచ్చైన దానివి, మళ్ళా ఎవరితోనా అనొద్దు, నీకు చెప్తా ఉండా. సరిగ్గా 7 ఏండ్ల నాటి మాటిది. మన ఊరి నారాయణరెడ్డికి కూలి పనికి పోతా ఉంటే వాడు నా మీద బెమపన్నాడు. నాతో మాట్లాడే ధైర్యము లేక వాని పెళ్ళానికి చెప్పినాడంట. నాకు మన మాదిగొల్ల కనకమ్మ మీద మనసయ్యింది, ఒకసారన్నా ఆ ఎమ్మిని యాలల్లా అనిపిస్తుంది, నీకు తప్ప నేను ఏ ఊరికి చెప్పలేను, నువ్వే ఎట్లో గట్లా నైస్గా ఒప్పించు, ఒకనాడే నీ తోడు మళ్ళా దాని తంటకు పాను అని అడిగినాడంట. ఆ మాటకు ఆ రెడ్డి పెండ్లాము, నువ్వు సరైన రెడ్డేనా, మన సరుబరోళ్లలో ఆ మాట తెలిస్తే మనకి మాన ఉంటుందా, అరగాసు మాదిగోళ్ళ కూటికి ఆశిస్తావా, దాని మొగునికి తెలిస్తే నిన్ను పానంతో ఇడిసడు, నీకు అది కావాలంటే నేను నీతో సంసారం చేయను, మా పుట్టింటికి వెళ్ళిపోతా అని ఇద్దరూ వాదులాడుకుని నోటి మాటలు లేకుండా ఇంట్లో ఉన్నారంట. ఈడు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే నేను చచ్చిపోతా అని బెదిరించినాడు. ఆ యప్పకు పెళ్ళామంటే బెమే. ఒక మాట అన్నోడు కాదు, ఓ గేటు వేసినోడు కాదు. ఈడు అన్నము నీళ్లు సాలిచ్చేసి జరము తెచ్చుకుని పడకలో 3 దినాలు మూసిన కన్ను తెరవకుండా అయిపోయినాడు. ఈ అమ్మ బయట ఎవరితోనా అనలేక అనుభవించలేక సరే అని ఒకనాడు నేను ఏట్లో గుడ్డలు తుక్కుంటా ఉంటే వచ్చింది. కనకక్క, నీతో ఒక మాట చెప్పల్లా, నువ్వు కాదనకూడదు, నీ మీదనే భారం వేసుకొచ్చినా అనే. నేను ఏమో చెప్పమ్మా అంటే, ఆ మాటకు మా రెడ్డి నీ మీద మనసు బన్నాడంట, ఓనాడట్లా ఒప్పుకో, లేదంటే చచ్చిపోతానంటాడు. నేను ఎంత తిట్టినా నా కాళ్ళు పట్టుకుని అడుక్కుంటా ఉన్నాడు. అక్క, నీకు పుణ్యం ఉంటుంది, ఒకనాడట్లా కొంగెయ్యక్క, నేను 3వ కంటికి తెలియకుండా చూస్తాను అనింది. నేనానాటికి ఆ ఎమ్మతో అంటి, నా మొగుడు నన్ను చంపేస్తాడు, నీ కాపురం కోసం నా కాపురం ముంచుకుందునా, కుదరదు పోమ్మా అంటి. అబ్బుటికే ఆ రెడ్డసానికి 3 ఏళ్ల కొడుకు, మళ్ళా 3 నెలలు నీళ్లు పోసుకునుంది.
ఆ పొద్దు వెళ్ళిపోయి మళ్ళొకనాడు ఎవరూ లేనిది చూసుకుని ఇంటికాడికొచ్చింది. కనకక్క, నేను నా మొగుడు ఒద్దిగ్గా ఉంటాము. నన్ను బాగా చూసుకుంటాడు. నా దగ్గర ఎంత తిన్నా నిన్నే అడగతా ఉండాడు. ఎట్లన్నా కానీ ఒప్పుకో. నీకు ఇంకో మూట వడ్లిస్తా, చీర రైక తీసిస్తా అని నన్ను పూనతోసింది. నేను వాని రూపు రంగు చూసి తలకాయ వాలేసిన. ఆయమ్మే రెట్టపట్టి పీ తొక్కించింది. ఆ మరుసనాడు మీ తాత కూలి పనికి పోయినాడు. నేను తలంటి నీళ్లు పోసుకునుండా. మధ్యాహ్నంగా ఆ రెడ్డసానే వచ్చి నన్ను తోడుకుని పాయ వాళ్ళింటికి కాడికి. ఆ రెడ్డి లోపలున్నాడు. ఎవరు లేంది చూసి నన్ను లోపలికి తోసి ఇల్లు మూసి బీగమేసుకుని మడికాడికి వెళ్ళిపోయింది. ఆ పొద్దువాడు నేను ఒకటైతిమి. మళ్ళొచ్చి తలుపు తీసింది. నా ఇంటికి నేను వచ్చేస్తి. ఆ పొద్దు నుండి నేను ఆ రెడ్డి సాని ఒక తల్లి బిడ్లు అక్క చెల్లెలు మాదిరి కలిసిపోయినాము. వాళ్ళ ఇంటికాడ ఏమి పనున్ని నేను పోయి చేసి ఇచ్చేది. నాకు ఏమి కావాలన్నా ఇత్తురు. పండగ దేవర వస్తే చేసిన వంట వార్పు మా ఇంటికి ఎత్తకొచ్చి ఇచ్చేది. మీ తాతకు నేను మాట మార్చి చెప్పిన. వాళ్ళు మంచోళ్ళు. మనమంటే మర్యాద బాగా చూసుకుంటారు. మనకు ఆపితంటే ఆదుకుంటారు. ఆ రెడ్డి నన్ను వదినా అంటాడు అని. మీ తాతను కూడా నమ్మించి ఇద్దరం వాళ్లకే పనికి పోయేది. ఈ నారాయణ రెడ్డి పెళ్ళానికి కానకుండా నా కాడికొచ్చేది. నేనంటే పానం ఇచ్చేటిగా ఉంటాడు. నాకు వాని మీద బెమ ఎక్కువైపోయింది. ఆ యప్ప పెండ్లాము కాన్పుకు పుట్టింటికి పోయింది. అప్పుడనంగానే ఈడ కరువు పెట్టింది. జరిగేది కష్టంగా ఉంది. అందుకే వాళ్ల పుట్టింటినే 2 ఏళ్ళు ఉండి వచ్చింది. అప్పుడు ఈ రెడ్డి ఇంకా దగ్గరైనాడు. టయానికి తిండి నీళ్లు సాలిచ్చి గుడ్డు పెట్టే పెట్టకోడి చుట్టూ పుంజు ఎట్లా తిరుగుతుందో అట్లా నా చుట్టూ తిరగతా ఉండాడు. మా ఇంటికాన్నే ఉండిపోయేది. మీ తాత ఉన్నా లేకున్నా ఊరంతా మా ఇద్దరి మీద దురిపోయింది. పెద్దలనే ఉన్నారు. దొంగతనం గానీ లంజరికం గానీ చాన్నాళ్ళు దాగదని. ఆడబడి ఈడబడి మీ తాతకు తెలిసింది. ఆ రెడ్డి మీదకి రంపుకుపోయినాడు. నువ్వు వాంతో ఉండావు, వాళ్ళింటికి పనికి పాకూడదు, వాళ్లతో మాట్లాడకూడదు, ఏమీ నీకు నేను సాల్లేదా అని రేయి పొగులు పనుకోమనేది. కంటి మొరుగైతే సాలు కొట్టేది. యాడికి పోయినా కావిలొచ్చేది. ఇట్లా రంపులు జరుగుతూ ఉన్నాయి. ఒకనాడు మీ తాత నేను కొట్లాడుకుని నేను మా పుట్టింటికి వెళ్ళిపోయినా. ఈ రెడ్డి మా పుట్టింటికి వచ్చేసినాడు. బియ్యము కావలసిన సరుకులన్నీ మూటకేసుకుని డబ్బులు ఎత్తుకుని ఊరెనక చెట్లల్లో కూసోనుంటే ఆ ఊరోళ్ళు ఎవరో దొంగేమో వచ్చినాడు అని పట్టుకుని నున్నగా పిడుగుద్దులు గుద్దినారు. ఎవరో నాకు చెప్తే నేను పోయి అడ్డుపడి పంపిస్తి. ఇట్లా జరుగుతూ ఉంటే ఈ మధ్యలో ఈ రెడ్డి పెండ్లాం ఏం చేసిందంటే, నీక్కూడా తెలిసే ఉంటుంది. మన ఊరికి టౌన్ నుండి ఒక సాయిబు వ్యాపారానికి వచ్చేది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఒడ్లు, చెనిక్కాయలు, బెల్లం, రాగులు, సద్దలు, జొన్నలు మా ఏం పంటుంటే ఆ పంట కొని ఎండా వానకు తడవకుండా ఈ నారాయణ రెడ్డి వాళ్ల వరండాలో వేసి ఆ సరుకంతా ఒకనాడు టౌన్కు తోలేది. ఒక్కొక్కనాడు పొద్దుపోతే వీళ్ళ ఇంటికాడనే అన్నం తినేది. ఆన్నే పొనుకుని తెల్లారిపోయేది. ఇట్లా కొన్నాళ్లుగా జరగతా ఉంది. ఈ సాయిబు భలే సితిని మాటలు చెప్పి నగించేది. ఈ రెడ్డి పెండ్లాము వాని మాటలకు లొంగి మపోయింది. వాడు ఈ అమ్మకు ఇంకొక ఆశ చూపించినాడు. మీకు ఏదన్నా పొలానికి పెట్టుబడికి డబ్బులు కావాలంటే ఇస్తాను, మళ్ళా మీ దగ్గర ఉన్నప్పుడే ఇయ్యండి అని. అదే మాట ఈ అమ్మ మొగునికి చెప్పింది. ఈ రెడ్డి సరేలే అన్నాడు.
ఈ సాహెబు వస్తా పోతా వాళ్ళింట్లో తినేది, టౌన్ నుండి ఏదన్నా తెచ్చి ఆ యమ్మకి ఇచ్చేది. ఇట్లా వాళ్ళ మధ్య బాగా సావాసం కుదిరింది. ఎవరికీ తెలియకుండా ఈ సాహెబు, ఈ రెడ్డి సాని ఇద్దరూ ఒకటైపోయినారు. నా మొగునికి నేను మళ్ళేసినా కదా, రేపు ఆడబడి ఈడబడి తెలిస్తే నా మీద మాట లేకుండా ఉండాలంటే నా మొగుణ్ణి ఒప్పిద్దాము, ఒకసారి అడిగి చూద్దాం అనుకునింది. అయినా ఆ యమ్మకు మొగునికి చెప్పేదానికి ధైర్యం సాలిండ్ల. నా కాడికొచ్చి, అక్క నువ్వు చెప్పి చూడు ఇట్లుంది అని నాకు చెప్పింది. నేను ఒకనాడు రెడ్డికి చెప్పిన, ఇట్లా మీ ఇంటికి వచ్చే సాహెబు నీ పెళ్ళాన్ని అడిగినాడంట అని. ఆ మాటకే అగ్గైపాయ. నన్ను చెడామడా తిట్టి, నీ మాదిరి అనుకుంటివా, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట, అట్లా నిన్ను రాయబారానికి పంపించిందా, దాని కథ చూస్తా అని ఇంటికి పోయి ఆ యమ్మను పట్టుకుని కొట్టినాడు. ఆటికి ఆ యమ్మ అడిగింది, నీకు ఒక న్యాయం నాకొక న్యాయమా అంటే, నేను మొగోన్ని 100 పుట్టగోసులు అంటాడు. ఆటికి ఆ యమ్మ ఇట్లనే అడిగింది, నీకాడికి వచ్చేది కూడా ఆడదే కదా అని. నువ్వు ఎవనికాడికి పోకూడదు, నీకు ఏమి తక్కువ చేస్తా ఉండా అని రంపులు పెట్టుకుని ఆ సాయిబును వాళ్ళింటికి రానికుండా తరిమేసినాడు. ఆ యమ్మ ఎవరికి తెలియకుండా మొరుగ్గా ఆ సాయిబుతో కొంతకాలం ఉన్నింది. మళ్ళా ఆ యమ్మ సాలిచ్చేసింది. ఇంకా నేను కూడా ఈ రెడ్డిని వదిలించుకుందామంటే నన్ను ఇడసనే లేదు. ఇన్ని దినాలు ఎట్లో గడిచినాయి, ఇంకొద్దయ్యా అంటే నా కాళ్ళైనా పట్టుకుంటాడు, నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండలేను, చచ్చిపోతాను అంటాడు. నేనేం చేసేది, వానికోసం మీ తాత దగ్గర నా ఒంట్లో ఇరిగిన ఎమకే గాని ఇరగని ఎమక లేదు. ఎన్ని తిట్లు ఎన్ని దెబ్బలు తింటా ఉండానో. ఈ నారాయణ రెడ్డి పిల్లి గదా ఎలక కోసం పొంచుకునుంటుందో అట్లా నా కోసం దావైన దావా చెట్టు పుట్ట దగ్గర పొంచుకునుంటాడు. నాకంటే బాగా మీ తాత ఎక్కడ పోయేది చూసుకుని నా కాడికొచ్చేస్తాడు. నేనేమి చచ్చిపోదునా, బుద్ధి లేక బుడబుడుకలవాన్ని తగులుకుంటే బూడిద రోగం బిడ్డ పుట్టినట్లు ఉంది, నా పని ఏం చేద్దు అని ఏడిసే మా కనకవ్వ. ఆ మాటకు, నేను నీకు చెప్పేంత దాన్ని కాదు, నీ బిడ్లకు బిడ్లు అయినారు, ఈ వయసులో ఇట్లా అంటే 10 మందిలో మానం పోతుంది, తునకలు తిని ఎముకలు మెడేసుకుంటారా, నీ సంసారం నీది, వాళ్ళ సంసారం వాళ్ళది, మగోడు ఎంట పడతాడు, నువ్వే ఇడబెరుక్కోవాలా అని ఆ రీతిని బుద్ధిమాటలు చెప్పి పండేసుకొన్నా. ఆ తెల్లారి లేచి కనకవ్వ మళ్ళా ఇంటికి బాయ. మా తాత ఏమన్నా అంటాడేమో మళ్ళా అని నేను కూడా ఎనికింటి పోతే, ఆయన అప్పటికే ఎద్దలబండి కట్టుకుని ఇంట్లో ఉండే సామాన్లన్నీ మూట్లు కట్టి బండికి కట్టేసినాడు. ఊరు ముందర చేను, కట్నిల్లు, పెట్టిన పొయ్యి ఇడిసి, మా తాత ఈ ఊర్లో వద్దు, పలానా రెడ్డితో పలానోని పెండ్లాం ఉందంట అని తెలిసిపోయింది, నేను ఈ ఊర్లో తలకాయ ఎత్తుకుని తిరగలేను అని కొడుకులు కోడండ్లు అందర్నీ తోడుకుని ఊరే ఇడిసి వెళ్ళిపాయిరి. ఎవరన్నా ఏమి, మీరు ఊరి ఇడిసిన కారణమేమంటే, మాట మార్చి ఆడ మా తమ్ముడుండాడు, వాడు మమ్మల్ని రమ్మని పిలిచినాడు, అందుకే వెళ్ళిపోయినాము అని చెప్పుకునేది. వేరే ఊర్లో మళ్ళా ఇల్లు వాకిలి కట్టుకుని కొడుకులు కోడాన్లు మనవళ్ళు మనవరాళ్లతో సంతోషంగా 40 ఏండ్లు గడిచినాయి. కానీ ఈ నారాయణ రెడ్డి మా యవ్వను విడిసల. అవ్వ తాతకు 60 ఏండ్ల పైమాటే, కానీ ఈ నారాయణ రెడ్డి వాళ్ల కాడికి చిన్నోడే. మా యవ్వను చూడకుండా ఉండేవాడు కాదు. ఇవుడుండే ఊరు మా ఊరు నుండి 10 మైళ్ళ దూరం అంతే. ఏదో ఒక రకంగా దొంగచాటుగా పోయి ఆ యమ్మను మాట్లాడుకుని వస్తా ఉండేవాడు. వయసు పైబడంగా ముందర 3 ఎంటికలు నరిస్తే ఆడదైనా మగోడైనా అంతా పతివర్తలే అన్నట్లు ఈ నారాయణ రెడ్డి మా యవ్వకాడికి పోయేదేగాక సంవత్సరానికి 6 నెలలకు పండగ పబ్బం వస్తే భార్యను కూడా తోడుకొని ఇద్దరూ కావలసిన వంట వార్పు చేసుకుని
పూలు పండ్లు గాజులు చీర రైక అన్నీ సంచికేసుకుని ఇద్దరు పోయి ఆ యమ్మను పలకరించేది. మా తాత వీళ్ళిద్దరినీ చూసి మాట్లాడి వెళ్ళిపోవు. ఈ నారాయణరెడ్డి తీసుకుపోయినవన్నీ మా యవ్వకిచ్చి ఆ యమ్మను దబ్బుకొని చెంపలు ముద్దుకొని మంచి చెడ్డ మాట్లాడి ఇద్దరూ ఒత్తురు. ఈ రకంగా 20 ఏండ్లు గడిచినాయి. తీరా మా యవ్వకు వయసు పైబడి ఒళ్ళు బాగలేక సచ్చిపాయ. మా యవ్వ సావు చూసి రెడ్డి పెండ్లాము దుగతపడిరి. అదే సంవత్సరంలో ఆ రెడ్డికి కూడా ఒళ్ళు బాగలేకుండా మంచాన బన్నాడు. ఇవుడికి 10 ఏండ్లు. ఆ రెడ్డసాని ఆ యప్పకు మంచి చెడ్డ చూసుకుంటా ఉంది. మొన్న ఆ రెడ్డసాని నాకు తటస్థపడి, మీ కనకవ్వ చాలా మంచిది, ఆ యమ్మ నేను ఒక తల్లి బిడ్ల మాదిరి ఉన్నాము, నా మొగునితో ఉన్నా కూడా నన్ను ఏనాడు నా మొగుడు గాని ఆ యమ్మ గాని ఇబ్బంది పెట్టినోళ్ళు కాదు, నాకే ఇంకా కష్టపడింది అని అగలారిశా. నేనుండుకొని, అదేందకా నీ మొగుని మీద నీకు కోపం లేదా అంటే, కొన్నాళ్లకు నా మనసుకు నేనే బుద్ధి చెప్పుకున్నా, నాకేమీ కోపం లేదు, పెండ్లైనప్పుడు ఎట్లుండామో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాము, నా మొగుడు నన్ను బాగానే చూసుకున్నాడు, ఎవరికి దేనిమీద మమత పడుతుందో మనం చెప్తామా, అద్దు పొద్దు దుడ్డు కులము పెండ్లి సరోళ్ళు బరోళ్ళు వీటన్నిటినీ తుంగలో తొక్కి వాడనుకునింది చేసినాడు, మనసును కట్టడి చేయడం ఎవరితరం కాదు పోబిడ్డా అనే. నేను వాళ్లల్లో నిండా మునిగిన మనిషిగా ఈడ వాళ్ళ గురించి చూస్తే ఆ రెడ్డి కూడా అంత పెద్ద జరుగుబాటు రెడ్డేమీ కాదు. తిండికి బట్టకు లోటు లేదు అంతే. ఆ రెడ్డి సావాసం చేసి మా యవ్వకు రాణివాసం రాలా, ఈ అమ్మ సావాసం చేసి ఆ రెడ్డికి రాజరికం రాలా. కాని మా యవ్వ మాత్రానికి దెబ్బలు తిట్లు జనాల నోర్లల్లో ఎత్తిపొడుపు మాటలు ఆ రెడ్డి కంటే మా యవ్వకు 3 ఇంతలు ఎక్కువే తగిలినాయి. ఎవరు బతుకులు వాళ్లవే, ఎవరి కట్నం వాళ్లే తిన్నారు. కాకపోతే ఏందో తెలియని మమత ఆరాటం శాంతి కోసం పాకులాన్నారు. కనకవ్వ బిడ్డలు గాని నారాయణరెడ్డి బిడ్డలు గాని ఇరువర్లా ఎవరే గాని వాళ్ల సావాసం గురించి వాళ్లను మాట్లాడినోళ్లు కాదు. చూసి చూన్నట్టు పోయినారు. ఉడుకు మింద ఏది పట్టుకున్నా చేయి కాలుతుంది, అదే కొంచేడి గాలికి వదిలేస్తే చల్లబడిపోతుంది. వీళ్ళిద్దరి బతుకులు కూడా అంతే. కావంతో మొదలై తెంచుకోలేని మమతతో ముగిసింది వాళ్ల సావాసం. కొంతకాలానికి ఈ కథ కూడా వాళ్లతో పాటు మొంటు మురుగయ్యింది. వానబడితే వంకలు మాస్తాయి, వయసు పైబడితే రంకులు మాస్తాయి అని మా పక్క సామెత. ఎంత గొప్ప బతుకులైనా మాసిపోతాయన్నది జగమెరిగిన సత్యం. అదండి ఈనాటి కథ. శ్రీమతి ఎండపల్లి భారతి గారి మరుపురాని కనకవ్వ. ఈ కథ జూన్ నెల 28వ తారీఖు 2026 సంవత్సరపు ఆదివారం ఎడిషన్లో ప్రచురింపబడిన కథ. ఇక రచయిత్రి గురించి కొన్ని వివరాలు. శ్రీమతి ఎండపల్లి భారతి 1981లో మదనపల్లిలోని నిమ్మనపల్లి మండలానికి చెందిన దిగువ బురుజు గ్రామంలో జన్మించారు. వారిది నిరుపేద దళిత కుటుంబం. వానకాలం చదువులు పనిపాటలతో ఆమె బాల్యం గడిచింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆమె తన అవ్వ దగ్గర పెరిగింది. 15 ఏళ్లకే పెళ్ళి. వరుసగా 3 బిడ్డలు. నీళ్ల ఆధారం లేని 20 కుంట్ల భూమి ఉంది. 25 సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘాల కోసం నడిచే నవోదయం అనే పత్రికలో పనిచేస్తున్నారు. పత్రిక బాధ్యతలు, ఇంట్లో వంట వార్పు, చేన్లో పని, గొడ్లను చూసుకోవడంతో పాటు సమయం ఉన్నప్పుడు కూలి పనికి కూడా పోతారు భారతి. రచనారంగంలోకి ప్రవేశించాక మంచి గుర్తింపు పొందారు. మదనపల్లి పరిసర ప్రాంత మాండలికంలో చక్కని తెలుగు నుడులతో ప్రత్యేకంగా తనకు చిరపరిచితమైన తన పల్లె భాషలో ఆమె రచనలు చేస్తారు. ఎదారి బతుకులు, బతుకీత, జాలారి పూలు,
దేవరహస్యాలు అనే కథా సంపుటాలు, జక్కీకు అనే నవల వెలువరించారు. ఆమె రచనల్లో పేద శ్రామిక మహిళల వ్యతలు, వారిదైన సంస్కృతి, సామాజిక చింతన, పల్లెల రూపురేఖలు పటం కట్టినట్టు కనిపిస్తాయి. ఈ కథను ఆడియోగా చేయమని అర్థించిన రచయిత్రి శ్రీమతి ఎండపల్లి భారతి గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తనదైన మాండలికంలో ఒక మంచి కథను రాసిన శ్రీమతి ఎండపల్లి భారతి గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.